ఆసియా కప్ లో గ్రూప్ దశ శుక్రవారంతో ముగియనుంది. శనివారం నుంచి సూపర్ 4 దశ ఆరంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సూపర్ 4 కు చేరుకున్నాయి. అయితే గ్రూప్ బి నుంచి సూపర్ 4 కు చేరుకునే జట్లు మాత్రం ఇంకా తేలలేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సూపర్ 4 లో బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. నిన్న బుధవారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో యుఏఈ పై నెగ్గిన పాకిస్తాన్ సూపర్ 4 కు అర్హత సాధించింది. ఒక దశలో పేలో ప్రదర్శన చేసిన చివర్లో బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ యుఏఈ పై నెగ్గి ఊపిరి పీల్చుకుంది. సూపర్ 4 కు చేరిన తర్వాత పాకిస్తాన్ కు బలుపు మరింత బాగా పెరిగినట్లు తెలుస్తుంది. మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ రెచ్చిపోయాడు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సల్మాన్ సూపర్ 4 దశ గురించి మాట్లాడుతూ ఏ జట్టునైనా ఓడించే సత్తా పాకిస్తాన్ కు ఉందంటూ భారత్ ను ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు. గత 6 నెలల్లో తమ ఆట చాలా మారిందని, ఎవరితోనైనా పోటీపడి గెలిచే సత్తా తమకు ఉందంటూ కోతలు కోశాడు. పాకిస్తాన్ తో సూపర్ 4 లో టీమిండియా మరోసారి తలపడాల్సి ఉంది. ఈ నెల 21న అంటే ఆదివారం రోజు పాకిస్తాన్ తో టీమిండియా తలపడాల్సి ఉంది. సూపర్ 4 దశలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కావడంతో మరింత ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇప్పటికే గ్రూప్ దశలో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. అయినా కూడా పాకిస్తాన్ ఆటగాళ్ల బలుపు తగ్గలేదు. అంతేకాకుండా కెప్టెన్ సల్మాన్ టీమిండియాను టార్గెట్ చేశాడు. గత 4 నెలలుగా తాము ఎలా ఆడుతున్నామో అలా ఆడితే చాలు, ఎలాంటి జట్టునైనా ఓడించగలం అంటూ సల్మాన్ కామెంట్ చేశాడు. అయితే ఒమన్, యుఏఈలపై పాకిస్తాన్ అతి కష్టం మీద గెలిచిన విషయాన్ని సల్మాన్ అలీ మర్చిపోయినట్టున్నాడు. గెలుపు రాగానే కళ్ళు నెత్తికెక్కాయి. సూపర్ 4 లో కూడా టీమిండియా గెలిచి పాకిస్తాన్ కు మరోసారి గుణపాఠం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.